హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గుర్తుపెట్టుకో, నా పేరు శ్రీకాంత్ గాని. ఈ రోజు మీకు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి హారతి చూపిస్తా. ఎప్పుడైనా చూసారా? ఇంతకీ మీకు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి తెలుసా? ఎక్కడ ఉంటుందో? రావిర్యాలలో ఉంటుంది. మీకు ఈ రోజు హారతి చూపిస్తా. అద్భుతంగా ఉంటది. ఆ హారతిని చూసి మీ పాపాలన్నీ పోగొట్టుకోండి. కన్నుల విందుగా ఉంటుంది. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి వస్తున్నానమ్మా నీ హారతి చూడ్డానికి. చలో సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోదాం. నేనుండే ప్లేస్ నుండి సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి అరౌండ్ 30 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 30 కిలోమీటర్స్లో వెళ్ళేటప్పుడు తిమ్మపూర్ అనే విలేజ్ ఉంటుంది. స్టేషన్ తిమ్మపూర్ కాదు, నార్మల్ విలేజ్ అది. ఆ విలేజ్లో చెరువు కట్ట దగ్గర ఉంది మా వ్యూ. ఆ సన్సెట్, ఆ చెరువు, ఆ రోడ్డు అసలు వేరే లెవెల్ అనుకో. అక్కడ నుండి అలా వెళ్తుంటే మా వాడికి సరిగా డ్రైవింగ్ రాదు, నాకైతే కొంచెం భయంకరంగానే పక్కన కూర్చున్నా. కానీ ఆ వ్యూని, ఆ ఆకాశాన్ని చూస్తుంటే ఏదో లోతులో నుండి ఏదో తన్నుకొచ్చేస్తుంది. నాకైతే సూపర్ అనిపించింది ఆ రోజు ఆ వ్యూ. అన్నీ సహకరించాయి అనుకుంటా. మేబీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనం అనుకుంటే అయిపోదు మామ, వాళ్ళు అనుకోవాలి. ముఖ్యంగా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నా. ఆ తల్లి అనుకుంది మనం ఆ క్షేత్రానికి వెళ్ళగలమా, ఆ తల్లి ప్రాంతంలో కాలు పెట్టగలమా? సో ఆ తల్లి అనుకుంది కాబట్టి ఈరోజు నేను హారతి చూడడానికి వెళ్తున్నాను. సో మీరు వచ్చేసేయండి. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావాలంటే మ్యాప్లో రావిర్యాల అని టైప్ చేయండి. రావిర్యాలకి స్టార్ట్ కొడితే బండి తొక్కితే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గర తేలాలా. నేను ఎక్కువగా టెంపుల్స్ తిరగడానికి ఒక్కటే కారణం మామ, నాకంటూ ఎవరు లేరు, ఉన్నది వీళ్ళు. వండర్లాకి దగ్గరగా ఉంటుంది. సో వచ్చేసేయండి. కంటెంట్ ఉండాలరా మాడితే, క్లారిటీ తర్వాత ముసడా. అయ్యో అయ్యో నవ్వుతుంది. బయటకు కావాలి బాబు, ఆపు, గేట్ కాడ ఆపు, ఎవరు రాని లోపల. ఈసారి ఆ తల్లి నన్ను ఆరతి చూడనివ్వలేదు, కానీ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ చూస్తాను అండ్ మీకు అది రీల్లో పెడతాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. మేము వచ్చేసరికి గుడి క్లోజ్ అయ్యే టైం అయిపోయింది మామ. అక్కడ నుండి ఆ తల్లిని దర్శనం చేసుకొని మీకు ఇక్కడ గుడి ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తం చూడండి. నా వెనకాల కనిపిస్తున్నాయి చూసారా ఎన్ని ముడుపులో నా తల్లి అమ్మవారికి. ఇప్పుడు అసలు ముచ్చట స్టార్ట్ చేద్దాం. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి స్టోరీ చెప్దాం. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి, సురంగుట్ట ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఒక్కటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటారు మన సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని. పట్టుమని 10 మంది కూడా రాని ఈ గుడికి ఇప్పుడెందుకు వేల సంఖ్యలో వస్తున్నారు? వీటన్నిటికీ కారణం ఒక్కరే, మన ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లికి ఎంత కంటతడో మీ అందరికీ తెలుసు. అన్ని బాధలు ఆ ఎల్లమ్మ తల్లికి ఉన్నా కూడా ఆ తల్లి దగ్గరకు వచ్చి ఒక భక్తుడు అమ్మా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే ఆ తల్లి తన కంటతడిని ఆపుకొని మరి తన భక్తుడి బాధని తీరుస్తుంది. అందుకే ఇక్కడికి చాలామంది ప్రతి మంగళవారం వస్తారు. 7 మంగళవారాలు వచ్చిన తర్వాత ఆగిపోదు అక్కడితో, మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు మీరు ఇక్కడికి రావడం వల్ల మీకు ఏమవుతుంది, అసలు మీరు ప్రతి మంగళవారం రోజు ఎందుకు వస్తున్నారో అడిగి తెలుసుకుందాం. మన సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి ప్రతి మంగళవారం ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారో ఇందులో ఒకరిని అడిగి తెలుసుకుందాం. అన్న మీరు ఎప్పటి నుండి వస్తున్నారన్న మన సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి? అన్న మేము ఒక 6 months నుంచి వస్తున్నాము. మాకు అంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అదేవిధంగా చాలా మహిమగల తల్లి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణ వరకు ప్రతి ఒక్కరు చాలా ఎవరి మంగళవారం పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా గుడి ఓపెన్ ఉంటది. చాలా సాయంత్రం గుడి వందే వరకు కూడా చాలా రష్నే ఉంటది. చాలా పవిత్రమైన అమ్మవారు. లాస్ట్ హారతి చూసుకున్నాం. 6:45 కి హారతి, లాస్ట్ హారతి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, లాస్ట్ 6 months నుండి ఎవ్రీ ట్యూస్డే తప్పకుండా మంగళవారం వచ్చిందా మన అమ్మ దగ్గరకు వచ్చేస్తున్నారంట. అంటే ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. మన అమ్మవారు మొక్కినవా తీరిపోవాల్సిందే. మన రాజశేఖర్ కూడా ఎప్పటి నుండే వస్తున్నాడు, బట్ నాకు మాత్రం చెప్పలేదు. నేను గత 2 years నుంచి ఆ అమ్మవారిని దర్శించుకుంటూనే ఉన్నా ప్రతి మంగళవారం రోజు ఆ సురంగుట్ట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నావు. ఇంతకీ నీకు ఏమనిపిస్తుంది? దేనికోసం వెళ్తున్నావు? ఏమైనా మంచి జరిగిందని వెళ్తున్నావా, లేదంటే ఏదైనా జరగాలని కోరుకొని వెళ్తున్నావా? అసలు ఇంతకు ముందుకి పట్టుమని 10 మంది కూడా రాని గుడికి ఇప్పుడు ఎందుకు 10,000 సంఖ్యలో పైన వస్తున్నారు?
అది నాకు కూడా తెలుసుకోవాలని ఉండే. బట్ ఒక్కసారి నేను వెళ్ళి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ తోటే 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఒకరోజు వెళ్ళినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపియలేదు. కానీ నెక్స్ట్ డే నాకొక మిరాకిల్ జరిగింది. నాకు రావాల్సిన డబ్బులు నాకు తిరిగొచ్చేశాయి. కానీ ప్రతిసారి ఏదో నాకు తెలియకుండానే అక్కడికి ఎళ్ళిన రోజే నెక్స్ట్ డే ఏదో జరుగుతుంది. మిరాకిల్ ఏదో ఒకటి జరుగుతుంది. అలా నేను అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడికెళ్తే మీకే అర్థమవుతుంది. అంతమంది మొక్కులు, అంతమంది ముడుపులు, అంత పబ్లికు అసలు వేరే లెవెల్ అయిపోయింది. అసలు ఇప్పటికి, అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది గుడి. ఒకప్పుడు ఆ టెంపుల్ ఇప్పుడున్నట్టుగా లేదు. ఒకప్పుడు ఎట్లుందంటే కొంచెం కొండలా ఉండి, ఆ కొండ పైన ఒక జెండా బాతి చిన్నగా ఉన్న టెంపుల్‌ని ఇప్పుడు చాలా పెద్దగా చేసిర్రు. ఆ టెంపుల్‌కి ఒకప్పుడు 10 మంది గూడా వెళ్ళలేకపోతుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే వేలల్లో వస్తున్నారు. ఎందుకని వస్తున్నారు? మంగళవారం వచ్చిందా సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికెళ్ళాల్సిందే అన్నట్లుగా మారిపోయింది అందరి మైండ్‌లలో. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఒకే ఒక్క కారణం. మొక్కుబళ్ళు. ఎల్లమ్మ తల్లి అష్ట కష్టాలు పడుతూ కంటతడి పెట్టకుండా అస్సలు లేకుండేనంట ఒకప్పుడు. అదే ఎల్లమ్మ తల్లి తన భక్తులు గాని, ఆ ఎల్లమ్మ తల్లి దగ్గరికెళ్ళి కంటతడి పెట్టుకొని, లేదంటే ఆ అమ్మని ఆ తల్లి కంటతడిలో ఉన్నా గూడా భక్తుల కోరికలు నెరవేరుస్తుందంట. అందుకే అక్కడికెళ్ళి చూడండి ఎన్ని ముడుపులు కట్టుంటాయంటే అసలు నువ్వు దాన్ని కౌంట్ గూడా జేయలేవు. భక్తులు గూడా ఎల్లమ్మ తల్లి దగ్గరికెళ్ళి బోనం బెట్టి, ఆ ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని వచ్చిర్రా మొక్కు తీరాల్సిందే. చాలామంది రిజల్ట్స్ కోసం వెళ్తుంటారు. చాలామంది ప్రశాంతత కోసం వెళ్తుంటారు. చాలామంది నార్మల్‌గా విజిట్ జేసి చూస్తుంటారు. మీలో ఎంతమంది ఆ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్లి దర్శించుకున్నారు? ఎల్లమ్మ తల్లి అంటే ఇప్పుడు అందరి నోట వింటున్న పేరు సూర్యగిరి ఎల్లమ్మ తల్లే. సో, మీరు గూడా రావాలనుకుంటే వచ్చేసేయండి సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి. వండర్‌ల రూట్‌లో ఉంటుంది. రావిర్యాలలో ఉంటుంది. సరైన విజిట్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నా ఈవినింగ్ ఆరతిస్తారు బ్రో. వేరే లెవెల్ అంతే. ఎల్లమ్మ తల్లంటే ఎల్లమ్మ తల్లే బ్రో.